ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయాలని ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలు ఎవరూ వెనకడుగు వేయరని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూటమి నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆలమూరు వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు బెయిల్పై విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. విడుదల అనంతరం జగ్గిరెడ్డితో పాటు మాజీ ఎంపీ అనురాధ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఆలమూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడరేషన్ గ్రాంట్లో 2 వంతెనల నిర్మాణం చేపడితే క్రెడిట్ చోరీలో భాగంగా ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందం అక్కడ 2 స్తంభాలు కట్టించి వారి పేర్లు పెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిని అక్కడ వైకాపా మండల కన్వీనర్గా ఉన్న తమ్మన శ్రీనివాసరావు వ్యతిరేకించడంతో అతనితో పాటు మరో 2 అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. కూటమి కేసులకు బెదిరేది లేదని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని హెచ్చరించారు. మోడరైజేషన్ లో భాగంగా 2 బ్రిడ్జీలు మరి ఆలమూరు మండలంలో నిర్మిస్తే అప్పటి శాసనసభ్యులు బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు ఆయన హయాంలో ఆ బ్రిడ్జీలు మొదలై పూర్తయ్యాయి. అటువంటి బ్రిడ్జీలకి నేడు మళ్ళీ కొత్తగా ఈయన పేర్లు పెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించినటువంటి మా మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసరావు గారిని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని 14 రోజులు రిమాండ్ వచ్చే విధంగా వారు పోలీసుల చేత అలాగే ఉన్నటువంటి అధికారుల చేత కూడా తప్పు చేయించి ఈరోజు మరి వారిని రిమాండ్కి పంపించే విధంగా బండారు సత్యేంద్రరావు గారు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వారి యొక్క పిల్లలకి మరి శుభకార్యం కూడా ఏదో ఉంది 2 రోజుల్లో. అటువంటి తరుణంలో ఇట్లా ఉన్నటువంటి వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేటువంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వారిని వాళ్ళ జైలు పాలు చేశారు. మరి ఈ రోజున ఏదైతే వ్యవస్థలను మేనేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్ చేసి అధికారులతో కేసులు పెట్టించి తద్వారా వారికి రిమాండ్ ఇప్పించేటువంటి కార్యక్రమాలు బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్నారు. కానీ ఈ రోజున న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం జరిగింది. తమ్మన శ్రీనివాసరావు గారికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులకి మరి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి బండారు సత్యేంద్రరావు గారికి ఒక చంపపెట్టు మాదిరిగా బెయిల్ ఇచ్చి ఇవాళ న్యాయ వ్యవస్థ మళ్ళీ గెలిచిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అయాల జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు. అలాగే మా జగ్గిరెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవాళ నా మీద కూడా తప్పుడు కేసులు పెట్టి నా కొడుకుని నా తమ్ముడు గారి అబ్బాయిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇలాంటి తప్పుడు కేసులకి జడిసేది లేదు, భయపడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగ్గిరెడ్డి గారు ఉన్న నాళ్ళ మాకు ఎటువంటి అన్యాయం జరగదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు అటువంటి వాడు, మా జగ్గిరెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి వాడు. ఎందుకంటే కార్యకర్త కంట్లో నీరు తిరిగిందంటే ఆయన కంట్లోనూ కూడా నీరు తిరిగిద్ది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మా నాయకుడు వెనకాల మేము తప్పులు చెయ్యం, ఆయన చేయనివాడు కూడానే. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం అన్నీ తప్పులే. ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేసు పెట్టి లోనకి గెంటుతున్నారు. కానీ ఇది ఎన్నాళ్ళు సాగిద్ది? నిజంగా ఇవాళ జరిగింది రేపు జరగదు. బాల్ గెట్టేస్తాం, మళ్ళీ మీదకి వస్తుంది. కానీ మేము అలా పడి ఉంటాం అనుకుంటాం మాత్రం సర్వకాల. పార్టీ గురించి ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని అయినా సాధిస్తాం, దాంట్లో అనుమానం లేదు. అలాగే మా జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కష్టపడతాం, ఇంకా పైకి లెగుస్తాం. కానీ ఎవరు ఏం చేసినా జడిసేది లేదు, ఒరిగేది లేదు. ఎందుకంటే మా నాయకులు అటువంటి వాళ్ళు కాబట్టి మేము కూడా కండిషన్గా చెప్తున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం అవుతారు. మా జగ్గిరెడ్డి గారు